ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, రాజు ఆజ్ఞకు లోబడకపోతే శిక్ష తప్పదు. అయితే రాజాజ్ఞకు లోబడక వారు హెచ్చింపబడ్డారు. అది ఎలాగో తెలుసుకోవాలనుందా? ఈ దినవర్తమానం నీ కొరకే. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, దయగల తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడమైన దేవా, ఈ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులలో నాయనా మాపై ఉన్న అధికారులే కావచ్చు, నాయనా మాపై ఉన్నటువంటి ప్రభుత్వాలే కావచ్చు తండ్రి, వ్యతిరేక వైఖరి చూపిస్తున్నప్పుడు మేము ఏ విషయాలు లోబడాలి, ఏ విషయాలు లోబడకూడదు అనేటువంటి విషయాన్ని ఈరోజు మేము ధ్యానిస్తూ ఉంటుండగా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మీరే మహిమ పొందండి. నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరే కానివ్వండి, ఏ ప్రాంతంలో ఉన్నవారే కానివ్వండి, అధికారులకు లోబడి ఉండాలి. దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. తిమోతికి రాస్తూ పౌలు చాలా చక్కటి మాటలు చెప్తాడు. అధికారంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి అని చెప్తాడు. అయితే అధికారికి లోబడడం న్యాయం. అధికారికి లోబడొద్దు అనేటువంటి పరిస్థితులు రాకూడదు. కానీ దేవుని విషయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము దేవుని పక్షాన ఉండేవారంగా మనము జీవించాలి. ఈరోజు అలాంటి విషయాలే మనం దానియేలు గ్రంథంలో మరి కొందరు వ్యక్తులు బబులోను నుంచి చెర తీసుకొని రాబడినటువంటి బానిసలుగా వచ్చినటువంటి కొంతమంది యవనస్తులను జ్ఞాపకం చేసుకుంటే, వారు దేవుని కొరకు ఏ విధంగా సాక్షులుగా నిలబడ్డారో, ఆ యవన బిడ్డలు దేవుని కొరకు ఏ విధంగా నిలబడ్డారో, ఆ నిలబడటం ద్వారా వారి జీవితంలో దేవుడు వారిని ఎలాగా హెచ్చించాడో కూడా మనం చూస్తాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివినట్లయితే, రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొన్నాడు. ఈ మాట మనం గమనించినట్లయితే ఇదే అధ్యాయం 1వ అధ్యాయం 5వ వచనంలో బానిసలుగా తీసుకురాబడినటువంటి యవన బిడ్డలను కొందరిని ఏర్పాటు చేసుకొని వారిని కల్దీల విద్యలో అభ్యాసము కలిగిన వారై రాజ్య సముఖములో నిలిచే ఒక మంచి నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులుగా నిలబెట్టాలని ఉద్దేశించి ఆ తర్ఫీదు ఇచ్చేటువంటి సమయంలో 5వ వచనంలో ఆజ్ఞ ఒకటి జారీ చేయబడింది. అదేమిటనంటే, మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి, తాను పానము చేయు ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చాను. అయితే ఈ ఆజ్ఞకు వ్యతిరేకంగా 8వ వచనంలో వారు అన్న మాట ఏంటంటే, అయ్యా, ఈ రాజు భుజించు ఆహారాన్ని మేము భుజించం, మమ్మల్ని మేము అపవిత్రపరచుకోం. యూదులలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటనంటే, తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు చిన్నతనం నుంచే వారికి ధర్మశాస్త్రము ఉపదేశించబడుతుంది. వారు కంఠస్థము చేస్తారు. తల్లి తన గర్భంలో ఉండగానే పిల్లలను ఏ విధంగా పెంచాలో ఆ తల్లిదండ్రులు చాలా చక్కగా ప్రణాళిక వేస్తారు. వారి క్రమాన్ని తప్పరు. అయితే అలాంటి నేర్పరితనం కలిగినటువంటి బిడ్డలు, యవన బిడ్డలు, తలాంతులు కలిగినటువంటి వారిని రాజు తన సమ్ముఖమందు నిలబెట్టుకొని వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని వారి గురించి ఉద్దేశించి 3 సంవత్సరాల తర్ఫీదు నిమిత్తము రాజు తీసుకునే ఆహారాన్ని, పానీయాన్ని సమస్తాన్నిచ్చి వైభవంగా బిడ్డలకు కావాల్సినవన్నీ సమకూర్చాలని ఏర్పాటు చేశారు. కానీ అద్భుతం ఏంటంటే, ఈ యవన బిడ్డలు వాటిని పుచ్చుకొని తమను తాము అపవిత్రపరచుకోకూడదనే తీర్మానం తీసుకున్నారు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవునికి అయిష్టమైనది లేకుంటే మనం నడవలసినటువంటి జీవిత విధానాన్ని మార్చుకొని పరిస్థితులను బట్టి, అనుకూలతలను బట్టి ఆ విధంగా పోదాంలే అని రాజీ పడే పరిస్థితులు
ఉండటానికి వీల్లేదు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటనంటే, స్థలం మారేసరికి ఆ స్థలంలో ఉన్న అలవాట్లన్నీ నేర్చుకుంటున్నారు. కాలేజెస్కి వెళ్ళినా, లేకుంటే ఉన్నతమైనటువంటి పొజిషన్స్ కు వచ్చిన తర్వాత ఈరోజు మల్టీనేషనల్ కంపెనీస్ లో పనిచేస్తున్నామని చెప్పుకునేటువంటి వారి జీవితాల్లో కూడా అక్కడి యొక్క పరిసరాలను బట్టి వారి జీవితాలను మార్చుకొని వారి జీవితాలను పాడు చేసుకుంటున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. అయితే ఈరోజు మనము చూసేటువంటి మాటలు ఏమిటనంటే, రాజాజ్ఞకు లోబడకపోతే శిక్ష తప్పదు. అదే విషయాన్ని దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరూ రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి. ఇక్కడ గమనించినట్లయితే రాజు ఒక ప్రతిమను నిలబెట్టి ఆ ప్రతిమకు మొక్కాలని, సాగిలపడాలని వారికి చెప్పడం జరిగింది. అయితే ఈ యవన బిడ్డలు ఇక్కడ ప్రత్యేకంగా షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఈ ముగ్గురు వ్యక్తులు కూడా అందులో ఉన్నారు. ఆ ప్రముఖులలో వీరు కూడా ప్రముఖులే. అయితే ఉన్నప్పుడు వీరు మాత్రము రాజాజ్ఞకు లోబడకుండా ఉండటానికి తీర్మానం చేసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు చెప్పిన తర్వాత వినకుంటే రాజుకు నోటిలో ఏ మాట వస్తే అది జరుగుతుంది కదా. కానీ వీరు భయపడకపోవడానికి గల కారణం ఏంటంటే, వీరు పెరిగిన విధానం, దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్ర విధానాన్ని మనం చూస్తే, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏమిటి అనంటే, పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ల ఎందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఈ మాట దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. యూదులు గనక ఇశ్రాయేలీల సమాజంలో, లేదంటే ఇశ్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించటానికి వీరంత మాత్రం కూడా సాహసం చేయట్లేదు. అంటే వారు పెరిగిన విధానాన్ని, లేకుంటే పెంచబడినటువంటి విధానాన్ని మరిచి బబులోను దేశానికి వచ్చిన తర్వాత అక్కడ వారు ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి సౌఖ్యాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి అనుకూలతను బట్టి వీరు తమ జీవితాలను మార్చుకోలేదు. అయితే వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ గనక లోబడకపోతే 6వ వచనంలో అంటున్నాడు, సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్ని గుండములో తక్షణమే వేయబడును అని అంటున్నాడు. ఈరోజు మనం గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి శాసనం ఒకటి గమనించాలి. ఒక రాజు నుంచి ఒక శాసనం బయలుదేరింది అని అంటే ఆ శాసనాన్ని ధిక్కరించడానికి ఎవరు కూడా సాహసం చేయరు. కానీ ఇక్కడ మరి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు 16వ వచనాన్ని చూస్తే అంటున్నాడు, షద్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నారో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఆత్మస్వరూపి, ఆయన ఆత్మ ఉన్నటువంటి దేవుడు. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞ. అయితే ఇక్కడ దానియేలే కానివ్వండి, లేకుంటే షడ్రక్, మేషక్, అబేద్నెగోలే కానివ్వండి, 1వ అధ్యాయంలో ఏ తీర్మానం అయితే తీసుకున్నారో ఆ తీర్మానాన్ని అనుసరించి వారు నడుచుకున్నారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గనుక జీవితంలో మనం దేనికి భయపడాల్సిన పని లేదు. జీవితంలో దేవుని కొరకు మనం నిలబడాలి. దేవుని కొరకు మనం సాక్షార్థంగా ఉండాలి.
మనం దేవుణ్ణి గణపరిచే వారంగా ఉండాలి. అయితే వీరు ఆ పని చేయలేదు. ఆ కారణం చేత గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ముగ్గురిని వారు లోబడని కారణం చేత అగ్నిగుండంలో వేసేశారు. వేసిన తర్వాత కాలిపోవాలి కదా, అయితే వారు కాలిపోలేదు. 25వ వచనాన్ని చూస్తే, అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలుగుటలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని కొరకు మనం నిలవబడగలిగితే, దేవుని కొరకు మనం తీర్మానం చేసుకుంటే, ఏ పరిస్థితిని బట్టి కూడా భయపడటానికి వీలు లేదు. అయితే అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, వీరు ముగ్గురిని అగ్నిగుండంలో వేశారు, కానీ 4వ వ్యక్తిగా ప్రభువే వారి మధ్యలోకి వచ్చేశాడు. నీ కష్టంలో, నీ బాధలో, నీ దుఃఖంలో నాకెవరున్నారని ఆలోచన చేస్తున్నావా? అగ్ని లాంటి మహాశ్రమలు నీకున్నాయని నీవు తలస్సు కుమిలిపోతున్నావా? ఇదేంటి పరిస్థితి, ఏమవుతుందిలే అని రాజీ పడాలనుకుంటున్నావా? నెవర్. రాజీ పడటానికి వీల్లేదు. ఆనాడు వీరు తీసుకున్న తీర్మానాన్ని బట్టి ఆ అగ్నిగుండంలోనికి దేవుడే దిగి వచ్చాడు. అంటే హాని కలగాలన్నా, హాని కలగకూడదన్నా ఆయన చేతుల్లో ఉంది. మనం ఆయన చేతుల్లో ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఈరోజు వింటున్నటువంటి పరిస్థితులు బహుదారుణంగా ఉంటున్నాయి. విశ్వాసులు ఆరాధిస్తూ ఉంటుంటే, ఆరాధించే స్థలంలోనికి వచ్చి తీసుకెళ్లిపోయి ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి, ఆచూకీ తెలియనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్తూ ఉన్నటువంటి రోజుల్లో మనం ఉంటున్నాం. అయితే దీనికి మనం చేయాల్సింది ఏమిటి అనేది మనం గమనిస్తే, ప్రియమైన దేవుని బిడ్డ, ఒక మాట మాత్రం సత్యం, తిరుగుబాటు చేయడం ద్వారా లేదంటే మరొకటి చేయడం ద్వారా మనం ఏం చేయగలిగేది లేదు. కానీ మనం ప్రభు బిడ్డలంగా సమకూడి ప్రార్థన చేస్తే అసాధ్యమైనది ఏమీ లేదు. ఎలాంటి పరిస్థితులున్నా అసాధ్యమైనది ఏది లేదు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు తన యొక్క పరిచర్య జీవితంలో ప్రభు కొరకు ప్రకటించడం ద్వారా ఎన్నిసార్లు కొట్టబడ్డాడు. ఓ దినము సైనికుడు కొట్టడానికి వస్తే పౌలు అంటున్నాడంట, అయ్యా మీరు కొడతారు నాకు తెలుసు, కొట్టేది ఈసారి ఎక్కడైతే నాకు గాయం కలగలేదో ఆ స్థలంలో దెబ్బేయండి అయ్యా, ఆ స్థలాన్ని గాయపరచండి అయ్యా అని అపోస్తలుడైన పౌలు అన్నాడంట. అప్పుడు ఆ సైనికుడు శరీరం అంతా పరీక్షించి చూసిన తర్వాత అన్నాడంట, అయ్యా గాయం లేని స్థలము కనబడట్లేదు అని అన్నాడంట. ప్రేమైన దేవుని బిడ్డ, ఎందుకు ఆయన ఇంత శ్రమపడ్డాడు, ఎందుకు ఆయన కష్టపడ్డాడు? సత్యమును ఎరిగిన తర్వాత, ఆ సత్యములో అనుభవపూర్వకంగా అనుభవించిన తర్వాత మనము మన శరీరం కాదు, మన ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టడానికి మనం ఇష్టపడం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువు గారు శిలువ మ్రానుపై వేలాడి మరణించడానికి గల కారణం ఏంటో తెలుసా? మన కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. ఒకవేళ ఆయన ప్రాయశ్చిత్తం చేయకపోతే మనకు శిక్ష తప్పదు, మనమందరం కూడా నిత్యాగ్నికి గురి అవ్వాల్సిందే. కానీ దేవుడు మనల్ని ప్రేమించి లోబడనొల్లని ప్రజలమని తెలిసినప్పటికీ తన ప్రాణం పెట్టి ఈరోజు మనల్ని రక్షించుకున్నాడు. గనుక ఆనాడు మరి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ భయంకరమైనటువంటి ఆ అగ్నిగుండంలోనికి వెళ్ళడానికైనా ఇష్టపడి వెళ్ళారు. వెళ్ళిన కారణం చేత ప్రభువే వారి మధ్యలోకి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఎంత గొప్ప అద్భుతం! ఈరోజు మన జీవితంలో కూడా అలాంటి అద్భుతం జరగాలని కోరుకుంటే గనక నేనంటాను, మనం సువార్త ప్రకటించే దానికంటే సువార్త కొరకు సాధనాలుగా ఉంటే అవతల వ్యక్తులు మార్చబడతారు. అందుకే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే, రాజు ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞను రద్దు చేసి మరొక ఆజ్ఞను జారీ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి ఆ మాట, కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా
రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని, రాష్ట్రములో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రకు, మేషకు, అబేద్నెగో అనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండుననెను. 30 వచనాన్ని చూస్తే, అంతటా నుండి రాజు షద్రకు, మేషకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను అనే మాట చూస్తుంటున్నా. ఎంత గొప్ప ఆధిక్యత! తిరుగుబాటు చేశారా వాళ్ళు? తిరుగుబాటు చేసినట్లుగా అనిపిస్తుంది గాని వారు తిరుగుబాటు చేయలేదు. దేవునికి లోబడుట చేత వారు శ్రమలో నుండి తప్పింపబడ్డారు. అంతేకాదు ఆ రాజు యొక్క శాసనం మరి మార్చి మరొక శాసనం ఇవ్వడానికి కారణమయ్యారు. అంతేకాదు వారి స్థానం కూడా ఉన్నతంగా బబులోను సంస్థానంలో హెచ్చింపబడినట్లుగా చూస్తున్నాం. అలాంటి గొప్ప కృప ఈ దినాల్లో కూడా ప్రభు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, ఈ ప్రత్యేకమైన సమయంలో నాయన రాజు ఆజ్ఞను ధిక్కరించినట్లుగానే అగుపడింది. కానీ ప్రభువా, అయ్యా, రాజులకు రాజైన, ప్రభులకు ప్రభు అయిన దేవాతి దేవుణ్ణి నాయనా సాక్షార్థంగా ఉండటానికి బిడ్డలు తీర్మానం చేసుకున్న కారణం చేత నాయన అగ్ని జ్వాలలు ఏమి చేయలేకపోయాయి. పైగా తండ్రి, నీవు వారి మధ్యలోకి వచ్చావు తండ్రి. నీకే స్తోత్రము నాయన. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు. మా దేశంలో, మా ప్రాంతాల్లో ఎన్నో పరిస్థితులు జరుగుతున్నాయి నాయన. మీరు కూడా ఇప్పటికే అద్భుతాలు చేస్తూనే ఉన్నారు నాయన తండ్రి. అలాంటి అద్భుతాలు మేమున్న కాలంలో, మేమున్న సమయంలో, మేమున్న ప్రాంతాల్లో జరిగి అనేకులు నీ చెంతకు రాగలగటానికి మీరే సహాయం చేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా తోడై నడిపించును గాక. ఆమేన్.